సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో వివాదంలో ఉన్న భూముల రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ హైకోర్టు న్యాయవాది ముఖిం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నంబర్లో ఉన్న 1265 ఎకరాల భూమి వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వివాదంతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని విమర్శించారు. కోర్టులో ఉన్న కేసులకు తుది తీర్పు వచ్చే వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలని, రైతుల చట్టబద్ధత హక్కులను భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇక్కడికి వచ్చేంత వరకు ఏంటి అనే విషయం నాకు తెలియదు. నెంబర్ 1, నాకు అన్నకు ఉండబడే అనుబంధం 2 దశాబ్దాలకు పై మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది, నిర్మాణాలు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు ఉండబడే లీగల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘించవద్దని ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూస్తున్న రంగనాథ్ గారికి గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భయభ్రాంతులు గురి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఏదైతే వివాదాస్పద భూములు ఉన్నాయో, ఏదైతే కోర్టు పరిధిలో భూములు ఉన్నాయో అవి ఏండ్ల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక వాటిని పరిష్కరించేది హైడ్రాకు కూడా ఒక పరిధి ఉన్నది, దానికి నిబంధనలు ఉన్నాయి. నేనంటున్నా, హైడ్రాకు ఏ పరిధి అయితే అప్పచెప్పారో ఆ పరిధిలో ఏ భూములైతే వివాదాస్పదంగా కోర్టు పరిధిలో పెండింగ్లు ఉన్నాయో, హైడ్రా పరిధి వరకు ఏ పెండింగ్లు ఉన్న భూముల విషయంలో ఒక స్పెషల్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉండబడే ఈ కేసులు త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. మనం కొన్ని విషయాల్లో స్పెషల్ కోర్టులు వేసుకుంటాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్న సమయంలో అన్ని కేసులు చూసే జిల్లా కోర్టులోనే ఈ కేసు విచారణ జరిగితే లేట్ అవుతుంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల కేసులు విచారించడానికి స్పెషల్ కోర్టులు వచ్చినాయి. ఎలాంటి వివాదం లేని భూముల జోలికి కూడా హైడ్రా వెళ్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది కనుక వాటి జోలికి వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఒకసారి సమీక్ష చేయండి. హైడ్రా పరిధి అధిగమిస్తుందా, పరిధిలోనే పనిచేస్తుందా అనే విషయం మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా తన పరిధిని అధిగమించి పనిచేస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదనే ఉన్నదని గుర్తు చేస్తున్నా.
అదే సమయంలో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండబడే ఈ భూముల వివాదాన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టు, ఒక స్పెషల్ కోర్టు, ఇది హైడ్రాకు ఏ పరిధి అప్పచెప్పారో, హైడ్రాకు ఏ పరిధి ఉన్నదో ఆ పరిధిలో ఉండబడే భూముల వివాదాలని, ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉండబడే భూములని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేక కోర్టు, హైడ్రా పరిధిలో ఉండబడే భూముల పరిష్కారం కోసమే, అది వివాదాస్పద భూములను, కోర్టు పరిధిలో భూములను, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసమే, దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న భూముల పరిష్కారం వెంటనే జరిపించడం కోసమే ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టును ఖచ్చితంగా హైడ్రా పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. మీకు తెలిసి ఇప్పుడు ఐలాపూర్లో కాదు, రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్, అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా, ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా, మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసిండు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇచ్చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో, మా పేరు మీద, మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ మీకు ఇప్పిస్తా, ఈ ల్యాండ్ మీకు వస్తుంది అని చెప్పిండంట. ఆడనే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో లావాదేవీలు నడుస్తున్నాయన్నట్టు కూడా పబ్లిక్లో అది వినిపించింది. అది విన్నాం కూడా, చూద్దాం, దానికి ఎవిడెన్స్తో సహా మనం ప్రొడ్యూస్ చేద్దాం. అలాగనే ఇప్పుడు గత వారం రోజుల నుంచి హైడ్రా సిబ్బంది ఐలాపూర్కి రావడము, టెంపుల్ ఏ టెంపుల్లో అది ఏమన్నా అన్యాక్రాంతం అయితే, ఏదన్నా అది గ్రాబ్ అయితే అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ జీవోలో క్లియర్గా రాసి ఉంది, అది చేయడు ఆయన. ఎవడో పోయి కంప్లైంట్ ఇస్తేనంట ఓన్లీ వాడు ఏం చేస్తుండే, ఏదైనా హౌసింగ్ సొసైటీ, హౌసింగ్ లేఅవుట్ ఉంటే దాని మీదనే పడుతున్నాడు వాడు. ఎందుకంటే దాంట్లో లావాదేవీలు నడిస్తే వానికి డబ్బులు వస్తాయి. అన్ని విధాలు నీ బోర్డై, నీ కెమెరాలు పెట్టు, నువ్వు ఆడ కూర్చొని చూడు, 9th ఫ్లోర్లో 7th ఫ్లోర్లో ఏడు ఉన్నావు బుద్ధ భవన్లో కూర్చొని చూడు, నీకు వద్దని ఎవడన్నా ఆపుతున్నాడా? కాబట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోకుంటే మీ భూములన్నీ లాక్కొని ఇక్కడ వ్యాపారము, పెద్ద లెవెల్లో వ్యాపారం చేయాలనేది హైడ్రా ప్లాన్ వేసింది. దాని వెనకాల కూడా కొంతమంది బడా బాబులు ఉన్నారు, వాళ్ళతోటి నెగోషియేషన్స్ మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను మీ మీడియా సోదరుల ద్వారా మీ అందరికీ ప్రెస్ ద్వారా కోరుకునేది ఏంటంటే, దీని మీద జరుగుతున్నది ఒకటి, హైడ్రావాడ్ తిరిగి ఇక్కడంతా చేసేది ఒకటి. అంటే హైడ్రావాడ్ కూడా ఒక ఏజెంట్గానే పనిచేస్తున్నాడు ప్రభుత్వానికి, వాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేయడం లేదు. రంగనాథ్ అంటేనే నేను అంటున్నాను కదా, అవారా బ్యాచ్కి ఆయన పెద్ద లీడరు, ఆయన నాయకత్వం వహిస్తాడు అవారా బ్యాచ్కి. ఆయన ఏ పోస్టింగ్లు ఉన్నా కూడా, ఇంకోటి జీవోలు ఉన్నది, నువ్వు నాన్ క్యాడర్ నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని ఈ హైడ్రా దాంట్లో ఈ జీవో 99లో అపాయింట్ చేయడానికి కమిషనర్ లేనే లేదు. డైరెక్ట్ ఐపీఎస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని క్లియర్గా రాస్తుంది. అయినా అందులో చేయకుండా ఈయనని పెట్టి, ఈయన ద్వారా వాళ్ళకి లాభం ఏముంది తెలియదు చేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఈ ఐలాపూర్ విలేజ్లో కానీ, కిష్టారెడ్డిపేటలో కానీ, అమీన్పూర్లో కానీ వాళ్ళు వచ్చి క్లియర్గా కోర్టు చెప్తుంది, మీరు బఫర్ జోను ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మీరు ఆ ల్యాండ్స్లలో పోవాలి, ఆ ల్యాండ్స్లలో చేయాలని. అది ఫిక్స్ చేయడం లేదు, అది ఇల్లీగల్గా చేసుకుంటూ భూములకు వచ్చేసి, ఇది మేము సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మాకు హైకోర్టు ఏం చేయదు, హైకోర్టు జడ్జిలు మాకు ఎప్పుడు చివాట్లో వేస్తుంటారు, మొట్టకాయలు వేస్తుంటారు, మేము చేసేది చేస్తాము, మాకు సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి, మేము ఇట్లనే చేస్తాము, కేసులు బుక్ చేస్తాము, మీ ల్యాండ్లన్నీ లాక్కుంటాము, బోర్డులు వేస్తాము, ఫెన్సింగ్ వేస్తాము అన్నారు. వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు, అగ్రికల్చర్ చేయనీయడం లేదు. ల్యాండ్స్ ఎక్కడైనా అగ్రికల్చర్ రైతు చేస్తున్నాడంటే, ట్రాక్టర్ నడిపిస్తున్నాడంటే వచ్చి ఆపేస్తారు, మీరు ఇది నడిపియొద్దు, ఏముంది చెప్పు అంటే, కోర్టులో కేసు ఉంది మేము కొట్లాడుతున్నాము అంటే, లేదు ఒక సొసైటీ ద్వారా మాకు కంప్లైంట్ వచ్చిందని అంటారు. నా మీద కూడా కంప్లైంట్ వచ్చిందంటే ఆర్టీఐ కింద నేను కంప్లైంట్ కాపీ అప్లై చేసి ఇవ్వకుంటే, హైకోర్టులో వాళ్ళు కౌంటర్లు వేస్తే ఆ కౌంటర్ తీసుకొని చూస్తే నా మీద కంప్లైంట్ లేదు. ఎలాంటి కంప్లైంట్స్ ఐలాపూర్ దాని మీద ఎక్కడ లేవు.
కంప్లైంట్ ఉన్నోడు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాన్ రైట్ ఏముందో ఆ రైట్ చెప్పమని